భారతదేశం గర్వించదగ్గ ఒక సినిమా మన ముందుకొస్తుంది. ఒక్కసారిగా తెలుగు వారందరూ ఇది మన సినిమానేనా అనుకునేట్టుగా ఒక అద్భుతం జరిగింది. 3 నిమిషాల పాటు ఉన్న ఒక ట్రైలరు ఇప్పుడే రిలీజ్ అయింది. 10 నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఆ ట్రైలరు మామూలుగా లేదు. ఒక్కసారిగా తెలుగు వారందరూ అబ్బా! మన సినిమానేనా ఇది, ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది. భారతదేశంలో ఉన్న టాలెంట్ అంతా కూడా ఒకే ఒక సినిమాలో మొత్తం నిక్షిప్తమై ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది ట్రైలర్ చూసిన 3 నిమిషాలు కూడా. ఒక అమితాబ్ బచ్చన్, ఒక కమల్ హాసన్, ఒక దీపికా పదుకొనె వీళ్ళందరినీ బీట్ చేస్తూ పక్కన ఒక యోధుడు నించున్నాడు. ఆ యోధుడి పేరే రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ కల్కి అనే ఒక సినిమా ద్వారా తెలుగు తెర మీదకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతదేశంలోనే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్ల పైచిలుకు ఖర్చుతో నిర్మించారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క విజువల్ కూడా అంత అయ్యుండొచ్చు అన్నట్టుగా కనిపించింది 3 నిమిషాల ఈ ట్రైలర్లో. ప్రతి ఒక్క ఫ్రేము కూడా అబ్బా ఎంత ఖచ్చితంగా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉండింది అన్నట్టుగా స్టార్ట్ అయింది. వైజయంతి మూవీస్ అంటూ ఒక్కసారిగా గూస్ బంప్స్ తీసుకొచ్చిన ఆ ట్రైలర్కి సంబంధించి ఫస్ట్ ఫ్రేమ్లో అలా కనబడితే రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ ఒక్కసారిగా అందరినీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఆకాశం భూమి అంతటినీ ఇక్కడ ఆకాశం గుంజేస్తే అక్కడ ఒక లోకం ఉన్నట్టుగా చెప్పారు. అలాగే ఆఖరి నగరం వారణాసి అన్నట్టుగా కాశీని చెప్పారు. ఇలా ఒకదానికి సంబంధం లేకుండా ఏదేదో కొత్త విషయాన్ని కనుక చెప్తుంటే ఒక్కసారిగా అందరూ కూడా క్యూరియాసిటీకి అలా లోనైపోతారు. ఒక అద్భుతమైన ఒక విషయం గురించి చెప్తున్నారు. మొత్తానికి ఏదో ఒక మనకు తెలియని ఒక ఫ్యూచర్ని వీళ్ళు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దాదాపు 800 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందనేది ఎవరికి తెలియదు అన్నట్టుగా ఈ సినిమా ఉండింది. ప్రతి కదలిక కూడా, ప్రతి మాట కూడా అర్థం వచ్చినట్టు, ఒక ప్రాణంలో ఇంకో ప్రాణం అనేది ఒక డైలాగ్ అమితాబ్ బచ్చన్ గారి నోటి నుంచి వచ్చింది. అలాగే ఈ సృష్టి మొత్తానికి కాపాడటానికి ఇంకొక మనిషిని నేను కాపాడాలని చెప్పాడు. ఆ వ్యక్తే మనకి అందరికీ తెలుసు, అతనే కల్కి. ఇకపోతే ప్రభాస్ కనిపించిన ఫస్ట్ ఫ్రేమ్లోనే చాలా బద్ధకంగా తెల్లవారి పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి అని చెప్పేసి స్టార్ట్ చేయటం అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా కాలం తర్వాత అమితాబ్ బచ్చన్ ఫైట్, ఒక 8 తలలు 8 మందితో కనుక పోరాడి ఒక్కసారిగా అలా పైకి లేపిన విజువల్ కానీ, చివరిలో వచ్చిన కమల్ హాసన్ విజువల్ కానీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రతి ఒక్క విజువల్ కూడా ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. తెలుగు వారందరూ కూడా ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమాలాగా అనిపిస్తుంది. బాహుబలికి మించి ఇది ఎలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోతుందని చెప్పడానికి దాదాపు ఇంకా 17 రోజులు ముందుండే సినిమాకి ట్రైలర్ రిలీజ్ అయింది. మామూలుగా అయితే ఏ సినిమాకైనా కూడా 4-5 రోజుల ముందు థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి, ఇది చాలా పెద్ద విషయం కాబట్టి వైజయంతి మూవీస్ వాళ్ళు నాగశ్విన్తో కలిసి ఇస్తున్న ఒక అత్యద్భుతమైన ప్రయోగం కాబట్టి ఈ ట్రైలర్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడే ఇంత సంచలనాలు సాధిస్తుంటే ఫ్యూచర్లో ఈ ఒక్క సినిమా యొక్క విజయం తాలూకు విజయదుందుబి ఏ రేంజ్లో ఉండబోతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటి నుంచే కల్కి సినిమా టికెట్లు కావాలని చెప్పేసి ఫోన్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. అది ఒక కల్కికి మాత్రమే దొరికిన అదృష్టం అని చెప్పాలి. అలాగే ప్రభాస్ ఏ ముహూర్తాన్ని పుట్టాడో కానీ ఆయన సినిమా హిట్ ఫట్టుతో సంబంధం లేకుండానే ప్రతి ఒక్క సినిమాకి కూడా, ప్రతి సినిమాకి మించి 10ంతల క్రేజ్ని సంపాదించుకునే ప్రతి ఒక్క సినిమా కూడా ఇలా వస్తూ ఉండింది. తెలుగు ప్రేక్షకులందరూ కూడా అలా ఆదరిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా కల్కి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అబ్బా మా తెలుగు సినిమా చాలా గొప్పగా ఉందని చెప్పేసి కాలర్ ఎగరెత్తుకొని నడిచే ఒక క్రమంలో ఉన్నాము. ప్రస్తుతానికి కల్కి 2898 అనే ఒక సినిమాకి సంబంధించిన ఈ ట్రైలర్ రివ్యూని చూడండి. దీనికి సంబంధించి ఇంకా అనేక విషయాలు ప్రతిరోజు మీకు సినిమా రిలీజ్ అయ్యే లోపు ప్రతిరోజు ఒక కొత్త విషయానికి కల్కికి సంబంధించి చెప్తాను. నేను మీ శివ మల్లాల.